చేయలేదు. సో కత్తులు ఎవరు, గొడ్డలు ఎవరు, నాగలి ఎవరు, మనలో ఎవరో ఒకరు ఏదో ఒక ఆయుధం, ఏదో ఒక తలాంతు దేవుడు ప్రతి సేవకుడికి దేవుడు ఒక ప్రత్యేకమైన తలాంతు ఇచ్చాడు. అన్ని చోట్ల ఒకే విధంగా మన పరిచర్య చెయ్యలేము, అది జరగరానిది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి. అక్కడ పోయి మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దాలనుకుంటే అది జరిగే పని కాదు. అపోస్తుడైన పౌలు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు 3 రోజులు సంచరించాడంటే, సంచరించి చూశాడు ఏమున్నాయి అక్కడ. ఒక్కొక్క దేవుని పేరిట ఒక్కొక్క విగ్రహం ఉన్నది. కానీ ఒక చోట ఆయన చూసింది ఏమిటంటే తెలియని దేవుడు. అప్పుడు ఈ జ్ఞానవంతులైన వారందరినీ సమకూర్చి, నేను ఈ యొక్క ప్రాంతంలో 3 దినములు సంచరించి నేను గమనించింది, నేను చూసింది ఏమిటంటే మీరందరూ భక్తుపరులు అన్నారు. మెచ్చుకున్నా. చూసారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా, నేను రక్షించటకు మాత్రమే వచ్చాను, ఖండించటకు రాలేదు. అందుకనే అన్నాను, కత్తి ఎప్పుడు వాడాలో, దేనికి వాడాలో దానికి దేవుడు ఒక వ్యక్తిని ఉంటాడు కదండి. ఒక వ్యక్తి మన మధ్యలోనే కత్తి లాంటి వాడు అంటాం కదా, అవునా కదా? ఎందుకు ఆ మాట వచ్చింది? ఆయన మాట తీరాలా ఉంటుంది. సో ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ మెచ్చుకొని, నేను గమనించింది ఏమిటంటే మీరు చాలా భక్తి పరులు అన్నాడు. అంటే అన్ని దేవుళ్ళని వారు మొక్కుతున్నారు, కానీ తెలియని దేవుడు ఒక దేవుడు ఉన్నాడు చూడండి. ఆ దేవుడు నాకు ఎవరో తెలుసు, ఆ దేవుడు గురించి చెప్పడానికి వచ్చాను. మీ దేవుడు మంచివాడు కాదనలేదు, మీ దేవుడు చెడ్డవాడు, మీ దేవుడు అపవాది సాతానుడు అనలేదు. క్రైస్తవ సమాజంలో ఇదే జరుగుతుంది. ఒక్క సేవకుడు ఆ విధంగా మాట్లాడినందుకు యావత్తు సంఘాలు ఇబ్బంది పాలవుతుంది. యావత్తు సంఘం. అందుకనే బైబిల్ గ్రంథములు అంటాడు దుర్భాషలైనను అంటాడు. వాడమన్నాడా దేవుడు దుర్భాష? ఎవరినైనా ఖండించమన్నాడు, దూషించమన్నాడు? నేను అంటాను, వాళ్ళ గ్రంథాల గురించి నాకైతే తెలీదు, నా జీవిత కాలము కూడా సరిపోదు దీన్ని పూర్తిగా అర్థం చేసుకో. దీనిని వివరించగలిగే కృప బ్రతుకుండ కాలము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును. అందుకనే ముందు ఏం చేద్దాం, దీనిని బాగా అర్థం చేసుకుందాం, దీనిలో ఉన్న విషయాలు లోతుగా. అందుకని దేవుడు అన్నాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చి. ఏం చేస్తాడు ఉత్తరం ఇచ్చి? గూఢమైన రహస్యం, వాళ్ళకి తెలియని, వాళ్ళకి రాని ఆలోచనలు దేవుడు మనకి తెలియపరుస్తాడు. అవన్నీ ఇందులోనే ఉన్నాయి, ఎక్కడ వెతకని అవసరం లేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సేవకులుగా పెద్దవారు, అనుభవం కలిగిన వారు, క్రొత్తగా సేవలోకి వచ్చిన వారు దయచేసి ట్రైనింగ్ ఇవ్వండి. ఇది నా మనవి. మీరు మీ సంఘాల్లో సేవ చేయండి, కానీ మీ పైన ఒక కాపరిని అధికారిగా పెట్టుకోండి. ఇది సంఘానికి, మీకు, సమాజానికి కూడా మంచిది. అప్పుడే మనం కలిసి పని చేయగలుగుతాం. మీ సేవ మీది, నా సేవ నాది, మీరు మీది చూసుకోండి, నేను నాది చూసుకోగా. యవ్వనస్తులు పైన అనుభవం కలిగిన సేవకులకి లోబడటం నేర్చుకుంటే ఈరోజు క్రైస్తవులుగా, సేవకులుగా మనం ఇంకా అద్భుతమైన సేవ చేసుకోగలం. వారి అనుభవం ముందు
సంవత్సరం 2 సంవత్సరాలు మనం చేసిన సేవ వాళ్ళ అనుభవం ముందు, అవునా? 2 సంవత్సరాల్లో సేవ చేసిన వాడికి 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సేవ చేసిన వాడికి తేడా ఉంటుందా లేదా? మరి వాళ్ళ అనుభవాలతో మనం తెలుసుకొని వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క ఏమిటి కష్టాలు, బాధలు, శ్రమలు అన్నిటినీ వారు మనకన్నా ముందు చూశారు కాబట్టి ఏ విధంగా వాటన్నిటి నుండి తప్పించుకోగలుగుతాం అనేది యవ్వన ప్రాయంలో ఉన్న సేవకులు. అందుకని మీ ప్రతి సేవకుడికి పైన ఒక సేవకుడు ఉండాలి. ఇది క్రమము. ఇప్పుడు తిమోతి ఉన్నాడండి, తిమోతికి పైన ఎవరున్నారు? రైట్. పేతురు ఉన్నాడు, పేతురు పైన క్రీస్తు ఉన్నాడు. రైట్. మనం అందరం ఉన్నాం. మనకు పై అధికారి ఎవరు అంటే మనకు కూడా ఉన్నారు కదండి. అలాగే ఎప్పుడు నేర్చుకునే మనస్సు సేవకుల్లో ఉంటే దేవుడు నేర్పించడానికి సిద్ధంగా. ఈ మనసు ఇప్పుడు ఏమైపోతుందంటే పోటాపోటీ అయిపోయింది. నీ సేవ గొప్పదా? నీ సేవ కాదు, అది నా సేవ కాదు, అది దేవుని సేవ. నీ సంఘం కాదు, నా సంఘం కాదు, అది మహిమ కలిగిన క్రీస్తు సంఘం. ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. నువ్వు అనుకుంటే కట్టబడలేదు. అందుకనే మొట్టమొదటిగా సంఘం అనే ఆలోచన ఎవరికి కలిగింది? దేవునిదే కదా, నీకు కాదు కదా కలిగింది, నాకు కాదు కదా సంఘం కట్టాలనే ఆలోచన కలిగింది. కానీ మనకే వచ్చినట్టుగా మనం అనుకుంటాం. అందుకని ఏం చేసేస్తామంటే సంఘానికి ఒక పేరు ఇచ్చేస్తాం. బైబిల్ గ్రంథంలో ఎక్కడ దేవుడు ప్రాంతాన్ని బట్టి చెప్పండి డినామినేషన్స్ అట్లా. ఎఫీసులు సంఘము, కొరింథీలు సంఘము, గలతీయులు సంఘము, ఇంకా ఫిలిప్పీయుల సంఘము, ఇంకా అంతేగాని ప్రాంతానికి మొత్తానికి చెందిన సంఘం అన్నాడు. థ్యాంక్ యూ. 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఇప్పుడు చెప్పారు సార్వత్రిక సంఘము, స్థానిక సంఘం. 2 దేవునికి కావాలి, 2 దేవునికి కావాలి. మొట్టమొదటిగా మత్తయి సువార్తలోని 16వ అధ్యాయానికి వెళ్దాం. పదమూడవ వచనం నుండి చదువుదాం. ఇదే మనం చెప్పాలి. ఈరోజు ఈ ప్రశ్న మనం అందరం ఆలోచించుకోవాలండి. ఎవరిని ప్రకటిస్తున్నాం మనము సంఘం? ఎక్కడైనా ఇతర పేర్లు చెప్పారా? లేదు. కొంతమంది ఏమంటున్నారు చెప్పండి. కొంతమంది ఏమంటున్నారు యేసుక్రీస్తుని కాదండి. థ్యాంక్ యూ. ఆ మంద ఎవరో మనకి తెలుసు. యేసుక్రీస్తు దేవుడు కాదు ప్రవక్త అని ఒక మంద అంటుంది. యేసుక్రీస్తు ఒక బోధకుడు అనే ఒక మంద అంటుంది. కానీ పేతురు ఏమన్నాడు? అదే దేవుడు మనకు అప్పగించిన లోకానికి స్పష్టంగా ఈయన ఎవరో తెలియపరచవలసిన బాధ్యత మనకి ఇచ్చాడు. వేరే ఏ విషయాల గురించి మాట్లాడటానికి కాదు. వారికి కలిగి ఉన్న అపోహాలు, సందేహాలని
దూరపరచడానికే దేవుణ్ణి, నిన్ను, నన్ను, మన అందరినీ తన బోరగా వాడుకుంటున్నాడు. సో మనం మాట్లాడే ప్రతి మాట క్రీస్తు గురించి ఎలా ఉండాలి? థ్యాంక్ యూ. ఉప్పు కానీ ఎక్కువగా మనం సంఘాల్లో దేని గురించి మాట్లాడుతున్నాము? క్రీస్తు గురించి కాకుండా లోక సంబంధమైన, జరుగుతున్న లోక సంబంధమైన. ఇప్పుడు న్యూస్ సెంటర్లు ఉన్నాయండి, వాళ్ళు చెప్పుకొని. మనం న్యూస్ సెంటర్లు కాము, మనం సువార్థికులం. సర్వలోకానికి మన స్వరము వినిపించే వారము మనము. అట్టి కృప దేవుడు కొంతమందికి ఈ భూమి మీద ఇచ్చాడు. ఆ కొంతమందిలో నీవు నేను ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును. అదలు 23:15 అంటాడు. ఏమంటాడండి? నాకు ఇష్టమైన వారిని సేవకులుగా నేను, చూడండి ఒకసారి, హల్లెలూయా. చూసారా? 2 వారు జ్ఞానముతో వివేకముతో. అందుకని ప్రారంభములో ఎప్పుడు ఏమి మాట్లాడాలి, సందర్భాన్ని బట్టి ఏం చెప్పాలి, సమయస్ఫూర్తి జ్ఞానము మనము కలిగి ఉండకపోతే దేవుని సేవకులుగా మనము మాట్లాడిన దాని వలన పక్కనున్న బలహీనమైన సేవకుడికైనా సంఘానికైనా మన వలన ఇబ్బంది తెచ్చిన వారముగా ఉంటాము. మనము తోటి సంఘాన్ని బలపరచాలి కానీ దెబ్బతీసే పనిలో మనము ఎందుకో తెలుసా? అది కూడా దేవుడు ప్రేమిస్తున్న సంఘం. దేవుని ఆత్మ ఆ సంఘములో కూడా ఉన్నది, దేవుని కార్యములు ఆ సంఘములో కూడా ఉన్నవి. ఏ భేదము లేదు. ఎక్కడున్నామయ్యా? ఒకసారి చదువు. కాదండి, ఇప్పుడు మత్తయి సువార్త. నీవు చూడండి, అక్కడ ఏమన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడు. అంటే ఇంకా మరణానికి ముందే, క్రీస్తు మరణించక ముందే ప్రవచించాడు పేతురు. సజీవులకి దేవుడు వినేవు. చదవండి అయ్యా. అందుకు యేసు, నీవు ధన్యుడవు, థ్యాంక్ యూ. అక్కడ ఏమంటున్నాడు? ఈ మాటలు ఎవడో చెప్తే నువ్వు చెప్పలేదు. చాలా లోతైన విషయం అండి. మనం మాట్లాడే మాటలు ఎవరో చెప్పినవి ఉండకూడదు, దేవుని చెప్పిన మాటలే ఉండును గాక. ఆ మాటలు ఉంటే ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఏ ఆయుధము కూడా నిలబడలేదు. ఆయుధము మనమే. ఆయుధము. థ్యాంక్ యూ లార్డ్. చదవండి అమ్మా. మరియు నువ్వు పేతురు. ఎవరి సంఘము? ఊరుకోండి, మన సంఘం అది. ఎవరి సంఘం? ఎప్పుడైనా ఆ మాట అన్నావా? ప్రతి సంఘాన్ని, చిన్న మందైనా పెద్ద మందైనా, మనము అది దేవుని సంఘముగా భావించి దానికోసము ప్రార్థన చెయ్యగలిగితే ఏ ప్రధానుడైనా, అధికారులైనా, చీకటి శక్తులైనా ఆ సంఘం మీద పని చెయ్యవు. ఇట్టి మనసు దేవుడు మనకందరికీ అనుగ్రహించు. నా ఆశ ఏమంటే, సినిమా రంగంలో వచ్చాను నేను ఎప్పుడు అంటాను, నా ముందు యాక్టింగ్ చేయకండి, 30 years ఇండస్ట్రీ, ఇలా పసిగట్టేస్తాను నటిస్తే.
ఎందుకంటే గొప్ప గొప్ప పాత్రలే నేను చూశాను, చదివాను, దాన్ని పోషించాను కూడా. సో యాక్టింగ్ చేయబాకండి. నిజం మనం నిర్ధారించుకొని దానిని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు రావాలి. ఎవ్వరూ మనలో గొప్పవారు కారు. మనలో ఉన్న యేసు ఒక్కడే గొప్పవారు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లుగా. సో మీ పక్కన ఉన్న వారి సేవకుడు సంఘం ఎవరిదండి? ఊరుకోండి. అందుకనే మనం గొడవలు పెట్టుకుంటాం. అంతే అండి. మనం అంతా ఏమిటో తెలుసా? ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అయితే మనం మేనేజర్స్, ఆయన యజమానుడైతే మనము ఆయన క్రింద థ్యాంక్ యూ సేవకులు, పనివారు, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో అక్కడ ఏమంటున్నాడు దేవుడు? 18వ వచనం చదువు. ఈ బండ మీద ఆ మాట. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే క్రీస్తు పోయేట్టు ఇప్పుడు మనం ఏమంటుందంటే నా సంఘము నేను పెడతాను. మనం అందరం తీర్పు దినము నాడు నిలిచినప్పుడు దేవుడు డినామినేషన్ బట్టి నిలబెట్టేస్తాడా? మనం చేసిన సేవను బట్టే కదా, మనం సంపాదించిన ఆత్మలను బట్టే కదా మనం అందరం తీర్పు పొందుకుంటాము, డినామినేషన్స్ కాదు. నేను ఇక్కడ ఒక మాట వ్రాసుకున్నానండి. సంఘము ఒక శరీరం, మన అందరికీ తెలుసు. కొత్త విషయాలు నేను బోధించానండి, ఉన్నవే నేను చెప్తా. కొత్త విషయాలు దేవుడే మనకి బయలుపరచును కాక. ఏదో నేను కనుక్కున్నట్టుగా నేను ఫీల్ అయితే నా అంత వెర్రివాడు మూర్ఖుడు మరొకడు లేడు. రైట్? దేవుడే అది మనకి తెలియపరచును. సంఘము ఒక శరీరము. అది ఎవరి శరీరము? ఊరుకోండి, మన శరీరం కదా. అవునా? ఎవరి శరీరం అది? కానీ అలా మనం భావించటం లేదే. అలా మనము అనుకోవటం లేదే. ఆ పక్కనున్న సేవకుడు సంఘము కూడా క్రీస్తు శరీరములో భాగమే. దానిని గాయపరిచే హక్కు, దానిని దూషించే హక్కు, దానిని అవమానించే హక్కు, దానికి కీడు చేసే హక్కు, కానీ ఆ అవయవముని కాపాడే హక్కు నాకున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే, అందుకనే అంటున్నానండి, విభజించి పాలించమని బ్రిటిషర్లు చెప్పారు. ఇప్పుడు అదే, ఇప్పుడున్న పేర్లు ఎందుకులే, మీకు తెలుసు. అదే ఫార్ములా పాటిస్తూ మనల్ని అందరినీ ఏం చేస్తున్నారు? రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. వాళ్ళు గెలుస్తున్నారు, మనము ఓడిపోతున్నాం. అక్కడ కూడా మనం నిలబడేటప్పుడు డినామినేషన్ లెక్కల్లోనే నిలబడుతున్నాం. దేవుడు మనల్ని దీవించును కాక. ఈయన సిఎస్ఐ, ఈయన బయటికి వచ్చిన తర్వాత కూడా మేము ఏ డినామినేషన్ కాదు, క్రీస్తు శరీరానికి చెందిన వారము. మా శరీరము గాయపడ్డది, ఆ శరీరముని కాపాడుకోవటము కోసం మేమందరము కలిసి వచ్చాము బాగు చేసుకోవటానికి అని చెప్పగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించు. ఇప్పుడు సహజంగా మనకి గాయం అయినప్పుడు ఏం చేస్తాము? దానిని బాగు చేసే వాని దగ్గరికే కదా వెళ్తాము. వాడు అవసరం లేదు నేనే చేసుకుంటానంటే కుదరదు కదండి. సో ఈరోజు నా ఆశ, నా ప్రార్థన ఒకటే అండి. నెబుకద్నెజరు ఆత్మను, ఆలోచన దేవుడు మార్చినట్టుగా షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలుతో
ఏ విధంగా దేవుడు ఒక రాజ్యముని రాజు మనసును మార్చగలిగాడో మనలందరినీ ఆ విధంగా దేవుడు వాడుకొని ఇక్కడున్న ఏలుతున్న వారు మనసుని రాజ్యములను మార్చునుగాక. ఇదే నా ఆశ. ఇలా ఉంటే అవుతుంది. ఇలా ఉంటే కుదరనే కుదరదు. ద చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఏమంటాం మనము? ఏమండి, కుటుంబంలో ఎవడు కొట్టుకోడండి, కానీ ఏ కుటుంబీకుడు కూడా రోడ్డు మీద పోయి కొట్టుకోండి. ఏ గొడవ జరిగినా కూడా అది 4. కానీ మనం ఏం చేస్తున్నాం? మన గొడవలన్నిటినీ ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? ఇది నా సంఘము అని భావించింది. ఇప్పుడు మనం అందరం వధువునేనా? నాకు తెలియటం లేదు, అడుగుతున్నా. అయ్య గారు మీరు చెప్పండి, మన వధువేనా? ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీతో ఉంటాను, ఉన్నంత మాత్రాన నీ ఇష్ట ప్రకారం చేస్తానని మాత్రం నువ్వు అనుకోవద్దు అన్నట్టు ఉంది యేసుకి. ఒకే ఇంట్లో ఉంటాను, నీ భార్యగా ఉంటాను, కానీ నీకు మాత్రము నేను నువ్వు నీది చేసుకో. అలా అయిపోయింది ఈరోజు సంఘం. అది మారాలి. అది మారాలంటే మనమందరము చెయ్యి కలిపితేనే అంట. అమ్మ, అయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు లేకపోతే ఏదో ఒక రోజు అందరూ ఈ విధంగా కలిసి ఒక్కరి కోసం ఒక్కరు ప్రార్థించటం మొదలు పెడితే అపవాది ఏర్పరిచిన ప్రతి ఆటంకమును దేవుడు తొలగిస్తాడు. జయము మనదే. అత్యధికమైన విజయం మనమే పొందుకుంటాము. అపవాది కార్యములు లయమైపోవునుగాక. ఇంగ్లీష్లో అంటాడు, ద గేట్స్ ఆఫ్ హేడీస్ విల్ నాట్ ప్రివేల్ అగేన్స్ట్ మై చర్చ్. అది తెలుగులో ఒకసారి చెప్పండి. అంటే నరకం యొక్క ద్వారముల, పాతాళలోక యొక్క ఏమంటాడు? ఒకసారి హల్లెలూయా. నిలవదు. మనం కలిసి ఉంటాం. మనమందరము అయ్యా, ఏ సంఘము వర్తిల్లినా అది ఎవరి సంఘము చెప్పండి? నిజమేనా? కానీ మనకి దుఃఖం వేస్తుంది కదా, ఒక సంఘం వర్తిల్లుతున్నదంటే. మన ఏమండి, ప్లీజ్ యాక్టింగ్లు చేసి చేయటం మానేద్దాం, నిజాన్ని ఒప్పుకుందాం. ఇప్పుడు ఒక పీత పైకి వెళ్తుంటే ఒక కాదు, దేవుడు అలాగ మనల్ని పెట్టలేదు. ఒకడు ఎక్కుతుంటే ఎక్కలేనప్పుడు నీ భుజాల మీద వాడిని ఎక్కించుకో, నీకన్నా అవతల వాడిని నీకన్నా యోగ్యునిగా ఎంచుకో అన్నాడు నా దేవుడు. ఫిలోమోనికి చెప్పాడు, ఒకప్పుడు ఏమిటి కానీ ఏమన్నాడు? ఇప్పుడైతే హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ద చర్చ్ ఈజ్ ద బ్రైడ్. మొట్టమొదటిగా సంఘం ఏమిటి? ఒక శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు శరీరం. ఆ శరీరానికి గాయము తగులుతున్నప్పుడు ఆ శరీరముని బాధ పెట్టిస్తున్న వారు ఏం చేయాలి? మనము అందరం ఇలాగ కలిసి మోకరించి చేతులెత్తి ప్రార్థించి, రోడ్లు కాదు మనం ఎక్కవలసి, మనం రహస్యంగా గదిలోకి వచ్చి మనం ప్రార్థించిన ఎడల బహిరంగంగా దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే.
ఇది ఒక రహస్యమైన కూటమి, కూడిక. అవతల వాడికి ఏం జరుగుతుందో అందుకని శబ్దాలు కూడా ఎక్కువ పెట్టలేదు. ఈరోజు మనం అందరము కలిసి చెయ్యబోతున్న ప్రార్థనకు సంఘము గొప్ప ప్రతిఫలము చూడబోతున్నది. వ్యతిరేకము బయట నుండి ఉన్నంత వరకు సంఘము ఎదుగుతుంది. లోపల నుండి వ్యతిరేకము గాని ప్రారంభమైతే సంఘము కూలిపోతుంది. కానీ వ్యతిరేకత ఇప్పుడు ఎక్కడ నుండి వస్తుంది? బయట నుండి రావట్లేదు. ఎక్కడి నుండి వస్తుంది? మనలోనే తెలియకుండా వ్యతిరేకాలు పుట్టిస్తుంది. ఆ వ్యతిరేకత దేవుడు తొలగించును. మొట్టమొదటిగా సంఘము ఆలోచన ఉద్దేశము క్రీస్తుదే. డినామినేషన్లు క్రీస్తు ఉద్దేశము ఆలోచన కాదు. క్రీస్తు సంఘముకి క్రీస్తు శరీరం అని పేరు పెట్టబడి జరిగింది. సో ఆ శరీరములో మనం అందరము ఒక్కొక్క అవయవములు. కిడ్నీలు పని కిడ్నీలు చెప్పండి, తల పని. కానీ తల పనిని, క్రీస్తు పనిని మనం క్రీస్తుని చేయనీయకుండా మనమే చేస్తున్నాం. మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి, నా తలంపులు. అందుకనే నన్ను ఆలోచించనివ్వండి నా సంఘము గురించి దేవుడు అంటున్నాడు. అవి హానికరమైనవి కావు, అవి క్షేమకరమైనవే అంటున్నాడు. ఆయన సన్నిధికి వెళ్దాం. ఏ కష్టం వచ్చినా. ఇంకొక మాట, ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేశాడు అనుకోండి, సంఘములో క్రమము దేవుడు ఏమి ఏర్పాటు చేశాడండి? ఏం చేయమన్నాడు దేవుడు? కాదండి, ఎలా? ఒక్కరుగా. కానీ మనం సోషల్ మీడియాలో చేస్తాం. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు ఎవడో సేవకుడు గురించి ఏదో పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే దానికి లైక్, దానికి షేరు. దేవుడు మనల్ని అందరూ, నేను కూడా చేశానండి అందులో ఇవే. కానీ తప్పు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత దరిద్రముని చూడటం మానేస్తాను. దేవుడు అంటాడు, చెడుని కీడుగా పలికిన వారికి శాపం. అంతేనా? మంచిని చెడుగా, శాపం. చెడుని మంచిగా ఎంచిన వారికి కాదండి, మంచిని చెడుగా. ఇప్పుడు మనమే చెప్పండి, మనం పర్ఫెక్టా? మన డాక్టరీన్ పర్ఫెక్టా? నేను అడుగుతున్నా, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నానండి. మనకే అన్ని సత్యాలు తెలుసా? ఎవరో పాపము, ఏదో బలహీనతలో ఏదో అన్నాడు, అది దేవుని ఉద్దేశము కాదనుకోండి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి, ప్రభువా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశము ఇస్తే నువ్వు నాకు నేర్పించినది అతనికి నేర్పించగలుగుతాను, ఆ తప్పును సరిచేయగలుగుతాను. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే మనం రోడ్డు మీదకి తీసుకుని వెళ్ళి, సోషల్ మీడియాలో తీసుకుని వెళ్ళి సరి చేస్తామా? మరి సేవకుడి పట్ల ఎందుకు ఈ ధోరణి? ఇంటికి ఒక తీరు, సేవకుని కుటుంబానికి ఒక తీరా. అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాను, అనీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాను, అవినీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాను. నీతిమంతులు ఏ భేదమును లేదు. ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా గద్దించాలో కూడా బైబిల్లో రాయబడింది. నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే ముందు నువ్వు వెళ్ళి మందలించు. నీ మాట వినలేదనుకోండి, ఇద్దరినైనా ముగ్గురినైనా, ఎక్కడ? రోడ్డు మీద కాదు, సోషల్ మీడియాలో కాదు, బజారులో కాదు, వాని దగ్గరికి
వారి ఇంటికి వెళ్ళి మందలించాడు. చివరిగా వినకపోతే సేవకుడిని ఏంటి లేదు, వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత చివరికి ఎవరు వెళ్ళాలి? సేవకుడు వెళ్ళాలి. సేవకుడు మాట వినలేదనుకోండి, అప్పుడు సంఘము నుండి వారిని మనము వెలివేయాలి. సంపూర్ణ కాలం కాదు, కొంతకాలం. వాడు తప్పుని తెలుసుకొని తిరిగి వచ్చేదాకా, ఆ వచ్చేదాకా వాడిని మనం ప్రార్థనలో కప్పుతూనే ఉండాలి. 100 మంది గొర్రెల్లో ఒక్కటి తప్పిపోతే దేవుడు ఏం చేశాడండి? 99ని సురక్షితముగా పెట్టి, తప్పిపోయిన చెప్పండి ఆ ఒక్క గొర్రె పిల్ల నేనే. అంతమందిలో దేవుడు 100 సంవత్సరాలు సినిమా పరిశ్రమ కలిగిన, చరిత్ర కలిగిన పరిశ్రమ నుండి ఒక నటుడిని బోధకుడుగా మార్చాడు దేవుడు. ఇది నా గొప్పతనము కాదు, నేనేదో దేవునికి ఏదో ఘనకార్యం చేశానో, లేకపోతే దేవునికి ఏదో నేను ఉపకారం చేశానని కాదు. ఆయన నన్ను ప్రేమించాడు కనుక. అంతేగాని నేను ఏదో గొప్పవాడిని, నేను ఏదో అమ్మా, నేను ఎప్పుడు అంటాను, పాపులలో ప్రధానుని నేను. అట్టివాడిని దేవుడు కనికరించగలిగితే మన తోటి సేవకుడిని, సంఘాల్ని మనం ఎందుకు ప్రేమించి కనికరించి క్షమించలేకపోతుంది? పాపులలో ప్రధానుడైన సౌలునే దేవుడు పౌలుగా మార్చాడు. మనం ఎందుకు వారు మారటానికి ఆస్కారము లేకుండా ఇంకా మనము చెప్పండి పుండు మీద? అందుకనే అంటున్నాను, ఇప్పుడు చెత్త బయట ఉండాలా, ఇంట్లో ఉండాలా? ఇప్పుడు ఇంట్లో ఉన్న చెత్త అంతా సమకూర్చి మనం ఏం చేస్తూ ఉంటాము? ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? దేవుడు అంటున్నాడు, మన లోపల పేరుకుపోయిన అనవసరమైనవి దేవుడు పారేయమంటున్నాడు. తన ఇంటిని శుభ్రముగా ఉంచమంటున్నాడు. అది చేసే అవకాశము దేవుడు మనకు అందరికీ ఇచ్చాడండి. మనం చేసే వారముగా ఉండాలి. ఈరోజు ఎప్పుడు అంటానండి, 5 ఉన్నారు సంఘములో, 6 ఉన్నారు అనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఆత్మీయులు ఉన్నారు అనేది ముఖ్యం. సంఘం 7 సంఘాలకి దేవుడు ఆ పత్రికలు రాసినప్పుడు కొన్ని అనేక గొప్ప విషయాలు దేవుడు చెబుతాడు. మొదటిలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉన్నదా? ఆ ప్రేమ కదా. మొదటిలో మనము ద చర్చ్ ఈజ్ అ బ్రైడ్. ఫస్ట్ ఏమిటండి? సంఘము ఒక శరీరం. అది ఎవరి శరీరము? దేవుని శరీరం. సంఘము దేవుని యొక్క వధు. అందుకనే వధు సంఘము అంటాం. ఏ వధువైనా వరుడు చెప్పని మాట వినదా? ఏ వధువైనా కాదండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నామండి, పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్య వచ్చి పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తానని గ్యారంటీ ఇయ్యలేదు అన్నది అనుకోండి, మన సంగతి అయిపోయింది కదండి. అలా ఉండకూడదండి సంఘం. నువ్వు శిరసే కానీ ఇదిగో కిందదంతా నాదే, నువ్వు చెప్తే నేను చెయ్యాలా, నువ్వు ఆలోచిస్తే దాని ప్రకారం నేను నడుచుకోవాలా. నువ్వు నడుచుకోకపోతే నీకే నష్టము. ఎప్పుడు నా భార్యని చూస్తున్నప్పుడు నా భార్యలో సంఘాన్ని చూస్తాను. దేవుడు చాలా నేర్పించాడండి నాకు వివాహము ద్వారా. ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు దేవుడు స్త్రీని సంఘంతో పోల్చాడు?
పురుషుడికి ఎందుకు ఇయ్యలేదు అనేది ఆలోచిస్తూ ఉంటాను. నాకు చాలా గొప్ప విషయాలు దేవుడు స్త్రీల నుండి కూడా నేర్పిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటారో వాళ్ళకే తెలియదు, కాబట్టి వారిని ప్రేమించు అన్నాడు. స్త్రీల ఆలోచనలు మన ఆలోచనలు ఎప్పుడు కలవండి. నేను సవాలు చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. బ్రతికున్న రోజులు భార్యాభర్తల ఆలోచనలు కలవనే కలవు. కలవటం లేదని చెప్పి మనం భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? లేదు. స్వీటు హార్ట్ రుచి చూచి మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ 11 సంవత్సరాల్లో 11 అనుభవాలు దేవుడు నాకు కలుగజేసింది. సంవత్సరానికి ఒక అనుభవం నా భార్యతో, కానీ గొప్ప అనుభవాలండి. వాటి నుండి దేవుడు నాకు ఓర్పు, సహనము, క్షమాపణ గుణము, ప్రేమ, కనికరము అన్నీ నేర్పించాడండి. ఇదే నా సంఘము అన్నాడు. నా భార్య నుండి సంఘము ఏమిటో తెలుసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే తప్పు చేసింది అనుకోండి భార్య, ఇదిగో వెంటనే పరిత్యాగ పత్రిక ఇస్తున్నానని అనం కదండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటాం. ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? విసుక్కుంటాం. విసుక్కున్నంత మాత్రం విడిచి మరొక సంఘము కూడా అది వదిలే. మన సంఘము, పక్కనున్న సంఘము, అన్ని సంఘాలు దేవుని వదిలే. ఏ భేదము లేదు. విసుక్కోకండి. తెలుగులో ఉంటుంది కదండి, ఎప్పుడు చెప్తూ ఉంటాం, కలిసి ఉంటే సినిమా వాడిని కాబట్టి అప్పుడప్పుడు తప్ప కొన్ని మాటలు వస్తాయి. పాతవన్నీ గతించిపోవును కాక అంటే అక్కడక్కడ ఇంకా కొంచెం ఉన్నాయండి, అవి కూడా దేవుడు పెక్కిలి వేయండి. నేను మర్చిపోదామనుకున్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు మన క్రైస్తవులు నన్ను మర్చిపోనియరండి. నేను సినిమా నటుడిని కాదు, సేవకుడని నేను మరలా నాకే గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. మూడోది, సంఘము ఒక బిల్డింగు. సంఘము ఒక బిల్డింగు. ఆ బిల్డింగ్కు పేరు పెట్టినంత మాత్రాన అది దేవునిది. సంఘం అంటే సజీవరాలుతో కట్టిన మనమే సంఘము. మనమందరము ఎవరు? జీవము లేని రాళ్లతో కట్టినది అది సంఘం అవ్వదండి. జీవము కలిగిన రాళ్లతో, సజీవ రాళ్లతో దేవుడు తన సంఘాన్ని కట్టుకుంటున్నాడు. ఆ రాళ్ళు మనమే. హల్లెలూయా. The church is not a building. అందుకనే బిల్డింగ్లు చూసి ప్రభువా నాకు కూడా చెప్పండి, అది మనసు రాదండి. పక్షులకి గూడులు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకోవటానికి ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నాకు ఏమి కట్టి ఇవ్వగలరు అంటున్నాడు. బిల్డింగ్ కట్టించి ఇది నీది అని మనం చెప్పగలుగుతున్నాము. లేకపోతే ఆత్మలను కట్టించి ఇవన్నీ నీవి అని చెప్పగలుగుతున్నాము. అనేదే ముఖ్యమైన. చిన్న గుడిసెలో కూడా దేవుడు ఉన్నాడు. ఈ బిల్డింగులో, ఈ ఇటుకలో లేడు. ఈ బిల్డింగ్లో సజీవురాలైన మనలో దేవుడు ఉన్నాడు.
మనం ఎక్కడికి వెళ్తే దేవుడు అక్కడే ఉంటాడు. ఈరోజు లోకానికి చూపిద్దాము దేవుడు మనలో ఉంటే ఎంత గొప్పవాడుగా ఉన్నాడు. మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన మనుషులకి కాదు అనుకూలంగా ఉండాల్సింది దేవునికి. ఎప్పుడైతే, అందుకనే అపోస్తులైన పేతురు అంటాడు అపోస్తుల కార్యములో, నేను మనుషులని తృప్తి సంతోష పెట్టువాడిని కాను, దేవుణ్ణి మాత్రమే. సో ఈరోజు మీరు ఏ డినామినేషన్కి చెందినవారో, ఏ డాక్టరీన్కి చెందినవారో నేను అడగను. అది దేవునికి కూడా అవసరం లేదు. ఎందుకో తెలుసా? సిలువు మీద ఉన్నవాడిని నువ్వు బ్యాప్టిస్టా, నువ్వు లూథరనా, నువ్వు సాల్వేషన్ ఆర్మీయా, చెప్పండి, ఇంకా నువ్వు పెంటెకోస్తా, ఇండిపెండెంటా అని చూసి దేవుడు వాడిని రక్షించలేదు. విశ్వసించినందుకు దేవుడు వాడిని రక్షించాడు. వాడికి థియాలజీ లేదు, బాప్తిజము లేదు, వాడికి డాక్టరీన్ లేదు, ఏమీ లేదు. వాడికి కలిగినది విశ్వాసము. ఆ విశ్వాసమే వాడిని రక్షించింది. ఎంతమంది విశ్వాసులు దేవుడు ఒక చోట ఎందుకు తీసుకోవడం తెలుసా? మనమందరము కలిసి విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ పట్టణంలో ఉన్న భూమి కంపించడానికి, వాళ్ళు ప్రార్థించుచుండగా భూమి కంపించెను. అందుకని కనీసం ఒక్కొక్కసారి సేవకులుగా మన డాక్టర్ని పక్కన పెడతాం. డాక్టర్ని మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. మనం చెప్పే ప్రతి మాట ఒకని హృదయము థియాలజీ వైపు కాదు, మనం మళ్ళించాల్సింది క్రీస్తు వైపు మాత్రమే. మన ప్రతి బోధ మనిషి హృదయము క్రీస్తు వైపే. బైబిల్ మనల్ని రక్షించదండి, రక్షించువాడిని బైబిల్ చూపిస్తుంది. హల్లెలూయా. బైబిల్ రక్షించదు, మనం బైబిల్లో ఉన్నవాడిని చూపిస్తుంది. ఆ చూసిన వాడే మనల్ని రక్షిస్తాడు. నీ విశ్వాసమే నిన్ను. హల్లెలూయా. ఎంతమంది సేవకులుగా ఉన్నామంటే అద్భుతాలు చెయ్యగలుగుతాం. అవకాశము, ఆస్కారము కూడా ఉన్నది. అందుకని నన్ను కలిసి ఉంటే కాదు. ప్రతి సంఘము క్రీస్తు శరీరము అని మనము భావించి బిల్డింగ్గా దాన్ని చూడకుండా అందులో సజీవ రాళ్ళు ఉన్నాయని మనం గ్రహించి వాటి కోసము మనం కలిసిపెట్టు ప్రార్థనలు చేసి, నేను ఎప్పుడు అంటాను, మీరందరూ అభివృద్ధి చెంది వర్ధిల్లుగా. ఇదే నా ఆశ. ప్రతి సంఘం అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. నశించిపోతున్న ఈ సంఘము నుండి ఆత్మలు ఈ సంఘము నుండి రావటము సంపూర్ణంగా ఆగిపోవును. ఆగిపోయింది. ఈ సంఘములో ఉన్నవారు ఈ సంఘములో రావటము, ఏ సంఘములో ఉన్నవారు ఆ సంఘము దేవునికి మహిమకరముగా కట్టును గాక. కొత్త వారిని మనం మన సంఘములో ఆహ్వానించును. కొత్త వారిని మనము, చెప్పండి, కొత్తగా సేవలోకి వచ్చిన వారికి మనము ప్రోత్సాహకరంగా నేర్పించే వారముగా, మీరు నేర్చుకునే వారుగా ఉండును గాక. మీరు కూడా సేవకులేనా? కాదు. మీ ప్రాంతం ఏది? పర్వాలేదులేండి, మనం అంతా ఒకటే. నేనేమో వాడు బాస్ కాను. ఎక్కడ నన్ను? ఓకే. ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సేవకులు సదస్సుకు వచ్చే సంతోషం. సేవకుడు అవ్వాలని ఉద్దేశం ఉన్నదా? ఇంతమంది సేవకులు ఉన్నారు. ప్రతి సేవకుడిది ఒక్కొక్క అనుభూతి. నేర్చుకో, అందరి దగ్గరికి వెళ్ళి. ఏమిటండి? ఏదైనా అండి, భలేవారు. అందరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పేతురు, పౌలు కానీ అనేక మందిని అనేక చోట్ల వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారా? చెప్పాలి.
ఇంకొక పెద్ద మనసు చేసుకొని తప్పైతే నన్ను క్షమించండి. సేవ అనేది కుటుంబ వ్యవస్థ కాదు. సేవ అనేది చెప్పండి, నేను నా ఇంటి వారము ఓకే, సంఘానికి ఇచ్చిన భారము బాధ్యత వ్యక్తిగతమైన, కుటుంబానికి కాదు. మనము ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ప్రాముఖ్యంగా నేను గమనించింది ఏమిటంటే, చక్కగా పాటలు పాడేవారిని మీరు ఐడెంటిఫై చేయండి. ఇదిగో పాస్టర్ గారు, మీ సభలు జరుగుతున్నాయి, మా వాడు పాట పాడతాడు, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇవ్వరా? కానీ ఇవ్వటం మీరు పాడండి, పెద్ద మనసు. అందుకనే నన్ను తప్పైతే నన్ను క్షమించండి. మీ ఎస్లీ బాబు సంగతి కాదు, మీ సంగతి చెప్పండి. అది పక్కనోడి గురించి నాకు అనవసరం అండి, మన గురించి మనం చెప్పుకుంటాం. కాదండి, మన గురించి వ్యక్తిగతంగా. అందుకనే అన్నాను. ఒకరోజు ఇలాగే సభకు వెళ్ళాను. సభకు వెళ్ళినప్పుడు అది సభగా అనిపించలేదు. ఒక ఫ్యామిలీ ప్రత్యేకంగా వారి కోసం ఏర్పాటు చేసుకున్న కాన్ఫరెన్స్ అనుకున్నాను. ఇది ఎవరి కోసమో పెట్టారండి అన్నాను. దేవుని కోసం. లేదండి, మీకోసం మీరు పెట్టుకున్నారని. అయిపోయింది. జీవితంలో మళ్ళీ నన్ను పిలవడానికి అంటే నిజం చెప్పినా కూడా ఈ రోజుల్లో ఒక శరీరం అన్నప్పుడు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని. అందుకని సంఘములో ప్రవచించువాడు ఒకడు ఉంటే చెప్పేవాడు ఒకడు, నేర్పించేవాడు ఒకడు ఉంటే నేర్చుకునే, అన్నీ నేనే. అది సినిమాల్లో జరుగుతుందండి, సంఘంలో జరగకూడదు. వన్ మ్యాన్ షో అంటాం మేము. వన్ మ్యాన్ షో. సంఘము మొత్తం ఒక వ్యక్తినే నడిపించనియండి, దాని ప్రకారం మనం నడుచుకుందాం. ఆ నడిపించేవాడే యేసుక్రీస్తు అవునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రోత్సహించండి. సభలు పెట్టినప్పుడు మన సంఘాల్లో ఉన్న టాలెంట్ని 10 మందిని గమనించండి, పంపించండి. అరే మీరు ఆ మీటింగ్కి వెళ్ళకండ్రా అన్నా, నీకు పాటలు బాగు పాడుతావు కదా, సభలు జరుగుతున్నాయి, నేను పాస్టర్కి ఫోన్ చేసి అడుగుతా, అయ్యా మా వాడికి 2 పాటలు అవకాశం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? భయపడకండి, వాడు అక్కడికి జంప్ అయిపోతాడని. అదే అప్పుడు ఆ స్థలానికి ఆ సభలు పెట్టే పాస్టర్ ఏమన్నాడు? నాన్న, ఇది అవకాశం మాత్రమే, మా సంఘానికి ఆహ్వానము కాదు. అంటే అందులో మనం కూడా ఉన్నామని ఒప్పేసుకుంటున్నాం. చూడండి, క్రైస్తవులు చాలా మంచివారండి. ఒప్పుకుంటారు కానీ మార్చుకోరే. అక్కడే వచ్చింది సమస్య. అన్నీ మారును గాక, అన్నీ దేవునికి ఇష్టానుసారంగా జరుగును గాక. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరి కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఈరోజు సాయంత్రము ఇది పాస్టర్ గారి సంఘం ఏర్పాటు చేసిన సభలు కాదు. వాస్తవంగా పేరు వాడితే పెట్టుకుంటారు కానీ ఆయన జస్ట్ ఇన్ఛార్జ్, ఒక ఐడెంటిటీ కోసం, గుర్తింపు కోసం. కానీ మనం అందరం కలిసి వెళ్ళి మన ప్రేమని చాటుతాం, మన సఖ్యతను లోకానికి ఇస్తాం. ఏ సేవకుడు ఏ సభ పెట్టినా
మేమందరం వాడి పక్షమున వాడి వెనక. వాడికి ఇష్టం లేదు ఈ మాట నమ్మవాలి. అందుకనే ఏదైతే కావలసిన మాట ఉంటుందో అక్కడే మైక్ కట్ చేస్తారు. మీడియా వాళ్ళు కూడా ఇదే చేస్తారు. వాళ్ళకి అనుకూలమైన దానిని. నేను ఇంటర్వ్యూలు ఇవ్వటం ఎందుకు మానేశానో తెలుసండి? మధ్యలో నుండి తీసుకొని అతికిచ్చి దానికి సబ్ టైటిల్స్ పెట్టి వారికి అనుకూలంగా నేను అందరినీ దూషించినట్టుగా సబ్ టైటిల్స్, ఆ సబ్ టైటిల్స్ చదివినప్పుడు ఇందులో ఏమున్నది చూసారా ఎలా వాడేసుకుంటాడో. మీరు మీడియాలో వెళ్ళకండి. మీడియా నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, దానంత దరిద్రమైనది చెప్పండి. తనను తాను తగ్గించుకున్న వాడుని దేవుడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను, ఆయన నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని కనపరచదను. మీరు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు నేను ప్రతిఫలమును కలుగజేయను. ఒక రోజు రాబోతుంది, ఎవరైతే మనల్ని దూషించారో వారి నోట ఇంకా అంత శిక్ష 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 శిక్ష, కానీ ఆ శిక్ష అంతా ఒక్కడు భరించాడు మీ పక్షమున అని కృప సభల్లో మాట్లాడేవాడు. ఎగబడుతూ వచ్చేవారు. ఇన్ని పాపముల నుండి, ఇన్ని అపరాధముల నుండి, ఇన్ని దోషముల నుండి మనల్ని కాపాడిన వాడు యేసు అని తెలుసుకొని వారు మారు మనసు కలిగి సమర్పణ చేసుకునేవారండి. ఆ సేవకుడు బోధిస్తూ. అందుకనే ఆయన జ్ఞానము. అపోస్తుడైన పౌలు, మీరందరూ చాలా భక్తిపరులు. ఒక చోట మీరు రాశారు తెలియని దేవుడు, ఆ తెలియని దేవుడు గురించే మీకు చెప్పడానికి వచ్చాను. వాళ్ళకి ఆ దేవుళ్ళకి, పక్కనున్న దేవుడికి ఏ పేరు ఆమోదించలేదు. మనము మాట్లాడిన వలసిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించి మాట్లాడితే బయట ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఆయన గురించి మాట్లాడకుండా ఇంకా ఏది మాట్లాడనా బయట ఉన్న దరిద్రం అంతా దేవుడు మనల్ని దీవించుగా.